సో, ఎవరైనా సరే తాగేసి డ్రైవ్ జేస్తున్నారు. అది టూ వీలర్ అయినా సరే, ఫోర్ వీలర్ అయినా సరే, తాగేసి గనక రోడ్ మీదకెళ్తే మీరు పట్టుబడ్డారనుకోండి అండ్ మీకు ఆల్రెడీ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంది, థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ ఉంది, వెహికల్ ఇన్స్యూరెన్స్ ఉంది. అన్నీ ఉన్నాక కూడా సో, ఒకవేళ మీరు డ్రింక్ చేసిన తర్వాత యాక్సిడెంట్ గనక అయితే మీకు ఆ ఇన్స్యూరెన్స్ అనేది రాదు. ఎందుకంటే మీరు ఇంటాక్సికేటెడ్ స్టేజ్‌లో ఉన్నారు. ఎవరైనా సరే, ఏ పర్సన్ అయినా సరే తాగేసి ఉన్నప్పుడు ఇన్స్యూరెన్స్ అనేది కంప్లీట్‌గా నల్ అండ్ వాయిడ్ అయిపోతది. అంటే మీకది పని చేయదు. సో, ఎవరైనా సరే తాగేసినప్పుడు డ్రైవ్ చేయకపోవడం బెటర్. ఎందుకంటే ఆల్రెడీ అది సేఫ్టీ కోసము అంటే ఒక లైఫ్ కోసము ఆలోచించి పెట్టింది. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా ఈ మధ్యలో హైదరాబాద్‌లో చాలా అంటే చాలా పెరిగిపోతున్నాయి. సో, ఈ మధ్యల ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవ్రీ వీకెండ్ ఫ్రైడే, సాటర్డే, సండేస్ రోజు మినిమమ్ ఎవ్రీడే 5000 మెంబర్స్ అనేది పట్టుబడుతున్నారంట డ్రంక్ అండ్ డ్రైవ్‌లో. సో, ఒక్కొక్క ఏరియాలోనే మినిమమ్ ఒక 1000-2000 వరకు మంది దొరుకుతున్నారంట డీఎన్‌డీలో. సో, మొత్తం హైదరాబాద్ సిటీలోనే ఆల్మోస్ట్ 5000 దాకా దాటుతున్నారు ఎవ్రీడే. ఇంకా ఊర్లలో ఇంత లేకపోయినా కూడా బట్ స్టిల్ ఉంటుంది. సో, డీఎన్‌డీ కేసెస్ అనేది ఇంతగనం ఎందుకు పెరుగుతున్నాయి? ఇదొకటి ఆలోచించాల్సిన విషయం. బట్ చాలామంది ఇంత డీఎన్‌డీ స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాక కూడా స్టిల్ తాగేసి బయట వెహికల్స్ అనేది నడుపుతా ఉన్నారు. అండ్ ఈ మధ్యలో కూడా అంటే ఈ మధ్య చాలా కేసెస్ వింటున్నాము. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్‌లో హిట్ అండ్ రన్ కేసెస్ అంటే తాగేసి వేరే వాళ్ళ మీదకి అంటే బైక్ నడిపించే అమ్మాయి నిన్న కూడా ఒక కేసు విన్నాం. ఒక అమ్మాయి బైక్ నడిపించుకుంటూ వెళ్తుంటే ఒక ఫోర్ వీలర్ వచ్చేసి యాక్సిడెంట్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. అండ్ ఆ అమ్మాయి అక్కడ స్పాట్ డెడ్, ఇంకొకతను ఇంజ్యూర్డ్. సో, ఇలాంటి కేసెస్ అన్నీ ఫుల్ పెరుగుతున్నాయి. ఎందుకు అంటే జస్ట్ రీజన్ ఏంటంటే నెగ్లిజెంట్ డ్రైవింగ్ కంటే ఎక్కువ కూడా మెయిన్‌లీ డ్రంక్ స్టేజ్‌లో డ్రైవ్ చేయడమే. సో, ఇవన్నీ కూడా చాలామంది నెగ్లిజెంట్‌గా ఉంటున్నారు. తాగేసినప్పుడు బయటికి డ్రైవ్ చేయొద్దు. తాగినప్పుడు ఇంట్లోనే ఉండాలి. బయటికి వెళ్ళకుండా ఉండడం బెటర్. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే తప్పదు అనుకుంటే ఎవరైతే తాగలేదో వాళ్ళ సపోర్ట్ తీసుకొని బయటికెళ్ళాలి. సో, ఈ ఇన్స్యూరెన్స్ అనేది కవర్ కాదు అండ్ థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ కూడా కవర్ కాదు అని చెప్పడానికి సెక్షన్ 185 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ క్లియర్‌గా చెప్తుంది. ఎవరైనా సరే ఇంటాక్సికేటెడ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎలాంటి ఇన్స్యూరెన్స్ పనిచేయదు. ఇన్ డెత్ కేసెస్ ఆర్ ఇన్ ఎనీ యాక్సిడెంట్ కేసెస్ విత్ ఇంజ్యూరీస్. సో, ఎవరైనా సరే డ్రంకెన్ స్టేజ్‌లో ఉండి అంటే తాగేసి వేరే వాళ్ళని గనక యాక్సిడెంట్ చేస్తే ఈ మధ్యలో కోర్ట్స్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్‌గా పనిష్మెంట్స్ ఇస్తుంది. అండ్ పనిష్మెంట్‌తో పాటు సో, చాలా చాలా హెవీ కంపెన్సేషన్స్ అనేది వేస్తున్నారు కోర్ట్స్ కూడా. సో, జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నాను.